సభాపతిగా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక, బాధ్యతల స్వీకరణ నిన్ననే జరిగింది. ఆల్రెడీ అక్కడ లోపల ఆయన అసెంబ్లీలో కూర్చున్నాడు. నిన్న సభ జరిగింది. మళ్ళా కొత్తగా పేపర్లో ఈ ముచ్చటే రాసుకొచ్చింది ఎందుకు ఈనాడు? ఆల్రెడీ నిన్న జరిగింది, సభ జరిగింది. మొన్ననే ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కూడా తెలిసింది. సభాపతిగా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక, బాధ్యతల స్వీకరణ. సభను ఆదర్శంగా నడపగల సమర్థులన్న సీఎం రేవంత్ రెడ్డి. మీరు స్పీకర్ కావడం గర్వకారణం. ఉప ముఖ్యమంత్రి బట్టి విలువలను కాపాడుతారని ఆశిస్తున్న కేటీఆర్ నిష్పక్షపాతంగా పనిచేస్తా. స్పీకర్ గారికి 7 సోదరిమణులట, 7 అక్కజెల్లెన్లట. పాపం స్పీకర్ గారి సతీమణి గారు కూడా కాలం చేసినట్టు తెలిసింది, చనిపోయినట్టు తెలిసింది. అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని కూడా ఒక దళిత సామాజిక వర్గం నుండి ఈ స్థాయికి స్పీకర్ గారు రావడం అనేది నిజంగా సంతోషదాయకం. స్పీకర్గా పదవి బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎస్సీ సామాజిక వర్గం నుండి మొట్టమొదటి స్పీకర్గా మీరు ఎన్నిక కావడం కూడా చాలా సంతోషదాయకం. నిన్న సీతక్క గారు ఇదే మన గడ్డం ప్రసాద్ గారి గురించి చెప్తూ కొంత భావోద్వేగానికి కూడా గురి కావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరి పక్క ఫ్లాట్స్ అయినట ఎమ్మెల్యే క్వార్టర్స్లో. తన సతీమణి గారు మృతి చెందడం, చనిపోవడం అయినా కూడా తను గుండె నిర్భరంతో తన కుటుంబాన్ని సాధడం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా 2 సార్లు ఓటమి పాలైన అన్నీ కూడా తట్టుకొని మళ్ళీ ఈ స్పీకర్ స్థాయి దాకా రావడం అనేది నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. అయితే నిన్న కొంతమంది సన్నాసులు అనాలి, మొట్టమొదటి దళిత స్పీకర్ అంటాను. మరి మేము దళిత సీఎం, మేము వెలుమ సీఎం అన్నామరా ఎప్పుడన్నా? రెడ్డి సీఎం అంటున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డిని. రెడ్డి సీఎం అనో, వెలుమ సీఎం అనో, కమ్మ సీఎం అనో, లేకపోతే బ్రాహ్మణ సీఎం అనో, లేకపోతే కొమటి ప్రధానమంత్రి అనో ఇట్లా ఎప్పుడన్నా అవమానించిందా? మరి కేవలం ఈయన స్పీకర్ కాగానే తొలి దళిత స్పీకర్, తొలి దళిత స్పీకర్ ఆయన అందరి స్పీకరే. అక్కడ ఉన్న రెడ్డి ముఖ్యమంత్రికి స్పీకరే, అక్కడ కూర్చున్న వెలుమ ఎమ్మెల్యే కేటీఆర్ కు స్పీకరే. వాళ్ళందరూ లేచి శైలి కట్టుకొని అయ్యా అధ్యక్ష అని సంబోధించుకుంటూ మాట్లాడవలసిందే. ఎవడు ఎక్కువ తక్కువ తోకలు జాడించినా అక్కడ మైక్ కట్ చేసి పడేస్తాడు. అది ఆయన పవర్. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆయన ముందు తలదించి మాట్లాడవలసిందే. హౌజులో, అసెంబ్లీ హౌజులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తలదించి స్పీకర్ దగ్గర మాట్లాడవలసిందే. సార్ స్పీకర్, అధ్యక్ష, ఈ 2 వర్డ్సే వాడాలి అక్కడ. దళిత స్పీకరా? రేవంత్ రెడ్డి లెక్కనే, కేటీఆర్ లెక్కనే, హరీష్ రావు లెక్కనే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్కనే ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ పదవికి చేరుకున్నాడు. స్పీకర్ అంటే ఆయనకు ఎంత సాత్వికమైన, లేకపోతే అందరిని సమన్వయం చేసే సామర్థ్యం ఉంటే అలా పెడతాడు. అందరికి ఆజాద శత్రువులు ఎక్కువ ఉండాలి. ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద కక్ష చూపియద్దు. అలాంటి వ్యక్తిని ఎంచుకుంటే దళిత స్పీకర్ అంటారా? మీరు చెప్పుతోడు కొడతాం గాడి కొడుకులారా. ఎవర్రా మీరు? ఆ పోస్టులు పెట్టి ఎవడన్నా పోస్టులు పెట్టిన కాబడితే అడ్రస్ తీసుకొని పోయి చెప్పుతోడు కొట్టురు గాడి కొడుకులా. మేము అన్నావరా రెడ్డి ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డిని? దొంగలారా.